కాశ్మీర్లో కుట్రలు ఇంకా ఆగినట్టు లేదు. పెద్ద ఎత్తునైతే ఇదివరకటంత లేదు కానీ ఇప్పుడు కొంత తగ్గింది. కానీ ఇప్పటికీ ఏదో కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న ఇరాన్ కోసం చేసినటువంటి అరాచకపు ప్రయత్నాలు ఒక ఎత్తు అయితే, తాజాగా జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా దగ్గర పార్క్ చేసి ఉన్నటువంటి బస్సుల్ని తగలబెట్టారు. రాత్రి 11 తర్వాత తెల్లవారుజాము 4 గంటల మధ్యలో జరిగింది. దీంతో అక్కడ భారీ ఎత్తున మంటలు వ్యాపించినాయి. కొన్ని రోజుల క్రితమే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కూడా ఇట్లాంటి ప్రయత్నమే జరిగింది. పార్క్ చేసిన హిందువులు అక్కడికి వచ్చి ఆ పుణ్యక్షేత్రాలను సందర్శించి వచ్చినటువంటి బస్సులు, టూరిజం ఇప్పుడు బాగా వ్యాప్తి చెందుతుంది కదా, టూరిస్టులు ఉండేటటువంటి ప్లేసుల్ని, టూరిస్టులు ఎక్కేటటువంటి బస్సుల్ని టార్గెట్ చేస్తూ మొన్న మధ్యన ఉత్తరప్రదేశ్లో ఇట్లాంటి ప్రయత్నమే జరిగింది. ఇప్పుడు సేమ్ అనమాట. బస్సులన్నీ పార్క్ చేసి ఉన్నటువంటి చోట బస్సులో ఏదో ఒక బస్సులో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే అర్థం ఉంది. బస్సులన్నింటినీ అంటించారు అంటే పక్కా పకడ్బందీ కుట్ర జరిగింది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. దానికి సాక్ష్యమే ఈ వీడియోలు. ఒకేసారి అన్ని బస్సులు తగలబడ్డం అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఉద్దేశపూర్వక కుట్రలు మళ్ళీ కాశ్మీర్లో పురుగు పోసుకుంటున్నాయన్న అనుమానాలకి తావిస్తోంది.